చామంతి అలా అకస్మాత్తుగా నిద్ర పట్టేస్తుంది. ప్రేమ్ వచ్చి చామంతి కాళ్ళ దగ్గర కూర్చొని కాలు నొక్కుతూ ఉంటాడు. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇక నిషా చూస్తుంది. వెంటనే భాగవతాన్ని బయట పెట్టాలని అందరినీ ఇక ప్రేమ్ గదిలోకి తీసుకొస్తుంది. ఈ విషయం చూసిన తర్వాత అసలు ఆ చామంతి యువతి ప్రేమ్ భార్యనా, మూడు ముళ్ళు వేసిన బంధంతో భార్యాభర్తలయ్యారా అని చెప్పేసి నిషా నిలదీస్తూ ఉంటుంది. ఏ అధికారంతో కాలు నొక్కించుకుంటున్నావే నా కొడుకుతోని అని ఈ విధంగా రమాదేవి అందరూ కలిసి నిలదీస్తూ ఉంటారు. చెప్పండి మావయ్య, అసలు ఇలా చేయడం అది కరెక్టేనా? ఇప్పుడు మీరు నిషా మీద గట్టిగా అరుస్తూ ఉంటారు, ఇప్పుడు సమాధానం చెప్పండి అని ఈ విధంగా రోజా అడుగుతూ ఉంటుంది హర్షను. అప్పుడు వెంటనే ఇక చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో చామంతి తీసుకున్న నిర్ణయం వెనకాల ఇక హర్ష సపోర్ట్ చేస్తాడా? అసలు ఇదంతటి కారణం ఇది కావాలని చేస్తుంది, అసలు నా కొడుకుని దీని కొంగున కట్టేసుకుంది అనే విధంగా రమాదేవి అంటూ ఉంటుంది. ఇక హర్ష, నువ్వు ఇప్పుడు నోరు విప్పకుండా చామంతికి శిక్ష వేయకుండా ఉంటే మర్యాదగా ఉండదు. దీన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి గెంటేయాల్సింది. ఇది నా కొంగును తన ఇష్టం ఉన్నట్టు ఆడించుకుంటుంది అనే విధంగా అంటుండగా, ఇక ఆపుతావా అని చెప్పేసి హర్ష అంటాడు. నువ్వు చెప్పురా, అసలు చామంతి కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నావు? అబ్బాయి ఏం లేదు నాన్న, చామంతి పొద్దుందాకా ఇక నాకు సహాయం పడుతూనే ఉంది కదా, ఆ సమయంలో తను పడిపోతుండగా వెంటనే పట్టుకునడానికి వచ్చాను. కానీ చామంతిని మెల్లగా బెడ్ మీద తలబెట్టి పడుకోబెట్టాను, ఇక అలా కూర్చుండిపోయాను అంతే అని అంటుండగా, ఏంటి ప్రేమ్ అబద్ధం ఆడుతున్నావా? కావాలని చామంతి కాళ్ళు నొక్కుతూ అని అంటుండగా, లేదు నాన్న నేను ఊరికే కూర్చున్నానని చెప్పేసి ప్రేమ్ అలా చెప్పేసరికి వెంటనే వీళ్ళు కావాలని అబద్ధం చెప్తున్నారు. వాడు చెప్పేది ఎప్పుడు అబద్ధం ఉండదమ్మా, ఎందుకంటే నిజాలు ఉంటాయి. వాడు చెప్పేది అబద్ధం అని నువ్వనుకుంటే దానికి నేనేం చేయలేను. అమ్మా చామంతి నువ్వు వెళ్ళు అని చెప్పేసరికి, ఏంటి హర్ష నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి? దాన్ని ఇంకా రెచ్చగొట్టినట్టు చేస్తున్నావు. అయినా అది చేసిన తప్పు కళ్ళకు కనిపట్టినట్టు నిషా చూస్తే కాదని చెప్పేసి అగ్గిపుల్లలా తీసి పడేస్తున్నావు. దీనిలో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు, అంతేకాకుండా సాక్ష్యం కూడా లేదు కదా అని చెప్పేసి హర్ష అని వెళ్ళిపోతాడు. ఈలోపు తెల్లారేసరికి ప్రేమ్ని గుడికి తీసుకెళ్తుంది చంద్రిక. గుడి దగ్గర ప్రేమ్ బాబు ఇప్పుడు ఎలా ఉన్నారు, హెల్త్ కండిషన్ బాగానే ఉందా అని పంతులు గారు అడుగుతారు. నా హెల్త్ కండిషన్ బాగలేదని మీకెవరు చెప్పారు? అసలు నాకు ఇలా అయిందని మీకెంత తెలుసు అని పంతులు గారిని అడుగుతుండగా, అయ్యో నీ భార్య చామంతి ఆ రోజు సుమంగళి వ్రతం చేసింది, నువ్వు ఇలా ఉన్నందుకు తను నిష్టగా సుమంగళి వ్రతం చేసింది బాబు. అప్పుడు నీ గురించి చాలా భయపడ్డది, బాధపడ్డది, ఏడ్చింది అనే విధంగా పంతులు గారు చెప్పేసరికి అప్పుడు వెంటనే ప్రేమ్, అంటే ఆ రోజు నిజంగా జరిగిన పెళ్ళి అనుకొని ఆ మూడు ముళ్ళ బంధం తన మనసులో నిలుపుకొని ఎవ్వరికీ తెలియకుండా నన్ను కాపాడుకుంటూ వస్తుందా, అంటే నేను భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా అనే విధంగా ప్రేమ్ మనసులో అనుకుంటాడు. అప్పుడు వెంటనే చంద్రిక ఆశ్చర్యపోతుంది. అంటే ఆ రోజు జరిగిన పెళ్ళి నిజంగానే అనుకుంటుందా చామంతి అని ప్రేమ్ని అంటుండగా, దీన్ని చెప్పాల్సిన అవసరమే కదా చందు, ఆల్రెడీ చామంతి నేను కట్టిన ఆ మూడు ముళ్ళ బంధం తను నేను భర్తగా ఒప్పుకుంటున్నట్టే, మరి ఎందుకు ఇలా అబద్ధం ఆడి అందరితో మాటలు పడాల్సి వస్తుంది? ఇక నిజాన్ని కడిగేవలసిందే. చామంతి ఇలా చూస్తూ ఊరుకుంటే అందరు తన జీవితాన్ని ఆడుకుంటారు. అంతేకాకుండా ఆ గుణతో కూడా ఎంగేజ్మెంట్ జరిపించడానికి కూడా మళ్ళీ ఏదో రకంగా అమ్మగారు ప్లాన్ చేస్తారు. ఈరోజు చామంతిని నిలదీసి గట్టిగా అడగాల్సిందని చెప్పేసి వెంటనే ఇంటికి వెళ్తుంది. ఈలోపు ఇక వెనకాల గ్యాప్ దగ్గర నిలబడి ఏదో వర్క్ చేస్తూ ఉంటుంది చామంతి అని చెప్పేసి గట్టిగా పిలుచుకుంటూ ఇక చంద్రిక వెళ్తుంది. ఏంటత్తా నిజం చెప్పు, ఏంటత్తా నిజం? నువ్వు గుళ్ళోకి వెళ్ళి సుమంగళి వ్రతం ఎందుకు చేసావు? ఎవరి కోసం చేసావు? నీకు పెళ్ళయిందా? అసలు ఈ వ్రతం చేయాల్సిన అవసరం ఏముంది? ప్రేమ్ బాబు కోసం ఎందుకు చేసావు అని విధంగా నిలదీసరికి కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే అత్త నేనెందుకు చేశాను? నువ్వు అబద్ధం ఆడినా ఆ దేవుడు అబద్ధం ఆడలేదు. అంటే ఆ రోజు ఇక బొమ్మల పెళ్ళి అనుకున్న పెళ్ళి నువ్వు నిజం అనుకొని ప్రేమ్ బాబును నీ భర్తగా అనుకుంటున్నావు కదా? లేదత్తా నువ్వు పొరపాటు పడుతున్నావు. లేదత్తా పొరపాటు పడతానా అంటే చెప్పినంత అసాధ్యం కాదు. నువ్వు చేశావు సుమంగళి వ్రతం, ఆల్రెడీ నాకు పంతులు గారు చెప్పాడు. నీ భర్త కానప్పుడు నువ్వెందుకు చేయాల్సి వచ్చింది? అది పెళ్ళైన వాళ్ళే చేస్తారు, మరి నీకు పెళ్ళైందా అని అంటుండగా, నువ్వు పొరపాటు పడ్డవుతావా?
నేను ఆ రోజు చేసింది మామూలు వ్రతం. నీ మనసులో బాధను ఇంకా ఎవరికి కనిపించకుండా దాచిపెట్టుకొని నీలో నువ్వే కుమిలిపోవాలని చేయకు చామంతి. నువ్వు ప్రేమ్ని భర్తగా ఒప్పుకున్నావు కాబట్టి తన కోసం అని చెప్పేసి నువ్వు ఆ రోజు సుమంగళి వ్రతం చేసినట్టు పంతులు గారు చెప్పారు. లేదత్తా, అయితే నీ మెల్లో ఉన్న తాళి తెంపేస్తాను అని మెల్లో ఉన్న తాళి బయటికి తీస్తుంది. మరి మెల్లో ఉన్న తాళి ఇదెవరిది? ఇదెవరు కట్టారు? నీ మెడలో తాళి ఎందుకుంది అనేసరికి కంగారు పడుతూ ఉంటుంది. అవునత్తా, మెడలో తాళి నా భర్త కట్టాడు. ప్రేమ్ నా భర్త. ఆ రోజు జరిగిన పెళ్ళి అది నిజం పెళ్ళే. నేను ప్రేమ్ బాబుని ఎంత ఇష్టపడ్డారో, ప్రాణం కంటే ఎంతో ప్రేమించాను. ఇప్పుడు ఆ దేవుడు నాకు దారి వేశాడు అనుకుంటున్నాను. అందుకని ప్రేమ్ బాబును నా భర్తగా నేను అంగీకరించుకొని ఆ రోజు సుమంగళి వ్రతం చేశాను. నా భర్తను కాపాడుకునడానికి వేరే మార్గం దొరకలేదనేసరికి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి ఈ విషయం అందరికి చెప్తే సరిపోయేది కదా. వద్దొత్తా, ఇంట్లో గొడవలు వద్దు, ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చంద్రిక అంటుంది. మరేం జరుగుతుందో తెలుసుకుందాం.